నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ యువజన సంఘానికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ ప్రథమ పౌరురాలైన సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలకు అందరికీ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు అంబేద్కర్ జయంతి అనగానే చాలా మంది ఒక ఎస్సీ కమ్యూనిటీకి అన్నట్టు పరిమితం చేస్తున్నారు. ఈ ముచ్చర్ల గ్రామంలో 2450 మంది ఓటర్స్ ఉన్నారు. అందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. వీళ్ళంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే జీవిస్తున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకోలేనప్పుడు మనం భవిష్యత్తును నిర్మించలేము. అందుకే ఒక మహాకవి అంటాడు, మా అయ్య అల్లిన దాన్ని వానయ్య రాసిండు, రాతేమో రాజయింది, అల్లికేమో అంటరానిది అయ్యింది. చరిత్ర మనది, కానీ మనకే చరిత్ర లేకుండా చేస్తారు ఈ మనువాద కుల అహంకార ద్రోహులు. ఈ రోజు అంబేద్కర్ అంటే ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక పార్టీకో పరిమితం కాదు. అంబేద్కర్ అంటే ఒక గొప్ప మానవతావాది. ఈ దేశం అంబేద్కర్ ని గుర్తించలే. 2 సార్లు ఎలక్షన్ లో ఓడగొట్టింది అంబేద్కర్ ని. కానీ కొలంబియా యూనివర్సిటీ ఒక గొప్ప మానవతావాదిగా అవార్డు ఇచ్చిన ఘనత కొలంబియా యూనివర్సిటీకి దక్కింది. ఈ రోజు అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్ ఇచ్చిండు, మరి బీసీలకు ఏమైంది, ఓసీలకు ఏమైందని నేను అడుగుతున్నా. ఈ రోజు ఎస్సీ ఎస్టీలకి 15%, 20%, బిలో 20% రిజర్వేషన్ ఇస్తే బీసీలకు 52% రిజర్వేషన్ ఇచ్చిండు. అగ్ర కులాల పేదలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక కాపుకి, కమ్మకు, రెడ్డికి కూడా అగ్ర కులాలు ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మనం జరుపుకుంటున్నాం. కానీ ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ కులం అనే అడ్డుగోడలను కూల్చేయాలి. కులం పునాదుల మీద ఒక జాతిని, నీతిని, దేనిని నిర్మించలేం కాబట్టి, ఈ కులం పునాదుల మీద మనం దేన్ని సాధించలేం కాబట్టి ఈ కులం అనే అడ్డుగోడలను కూల్చేయాలి. ఆ కూల్చేయడానికి యువత అంతా ఒక మరో అంబేద్కర్ లెక్క తయారయ్యి మన రాజ్యాంగాన్ని చదవాలి. ఇప్పటికి కూడా రాజ్యాంగం ఎవరికి తెలియట్లేదు. రాజ్యాంగం రచించినప్పుడు 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లు, 22 పార్ట్స్ గా ఉండేది. ఇప్పుడు మనకు అనుగుణంగా మార్చుకుంటూ 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్, 25 పార్ట్స్ కూడా మనము ఈ కాన్స్టిట్యూషన్ లో పొందుపరుచుకొని ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇంకా మనం సవరించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఆయన ఆశయాలను సాధించినప్పుడే మనం నిజమైన ఈ రాజ్యాంగాన్ని అమలు పరుచుకుంటామని చెప్పుకుంటూ జై భీమ్. ఆయన చెప్పింది చివర ఒకటే మాట, బోధించు, సమీకరించు, పోరాడు. జై